నమస్తే. ప్రజెంట్ మనం మియాపూర్ పిఎస్ పరిధిలో ఉన్నాం. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం. ఒక పక్కన ఒకే కుటుంబంలో కర్ణాటకకు చెందినటువంటి గుల్బర్గా ప్రాంతానికి చెందినటువంటి 5గురు, ఒకరేమో దాదాపుగా 55-60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తితో పాటు తన భార్యతో పాటు అలాగే కూతురు, అలాగే అల్లుడు, మరో చిన్న పాప సైతం కూడా ఇదే సంబంధించినటువంటి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఒక పక్కన ఈ మృతుల పట్ల మరి అనేక రకాలైనటువంటి అనుమానాలను, ఒక పక్కన ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఒక పక్కన కొన్ని వాదనలు వినపడతా ఉంటే, లేదు వాళ్ళే సూసైడ్ చేసుకొని ఉంటారు కావచ్చేమో అన్నటువంటి అనుమానాలు సైతం కూడా బలంగా వినపడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వీళ్ళంతా కూడా అంటే ఈ ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి మరో రూములు కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు సైతం కూడా ఏమి లేవు. వీళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వ్యక్తులుగానే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు ఇక్కడే ఉంటారమ్మా? మీరు ఇక్కడేనా? పంజాగుట్టలోనా? వీళ్ళు తెలుసా మీకు? ఆ బాబు అయినా మేము అందరం చిన్నప్పుడు ఒకతను ఆడుకునే వాళ్ళమని, మా ఇంటి పక్కన ఇల్లు మేమంతా ఒకటని, ఇట్లా చనిపోయినట్టే మేము వచ్చాం. ఏం పని చేసేవాళ్ళు వీళ్ళు? అంతా ఏం పని చేసేవాడు కాదు, ఇక మామూలు ఏదైనా కూలి పని దొరికితే చేసేవాడు. పెండ్లం అయితే ఇండిలో పని చేసి పొద్దుగాల బస్కు వచ్చి ఇండిలో పని చేసి. ఎక్కడ వీళ్ళది? ఏ గ్రామం? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలుగా మీకు? వీళ్ళు చేయడం దగ్గర రంజాల్ అని ఉన్నదండి, కర్ణాటక దగ్గర. వాళ్ళు నంజల్ ఇక్కడ బతకానికి వచ్చిన పిల్లల పెళ్లి చేసింది కదా, బతకానికి వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళు వచ్చి ఇద్దరు? ఇక్కడ ఎన్ని తెలియదండి, ఇక్కడ సంవత్సరం వల్లనే మా అయింది ఇక్కడ రూమ్ లోకి వచ్చి అన్నారు. కానీ వాళ్ళు ఎప్పటి సంది ఉన్నారు 5 మాకు తెలియదు. మేము దూరం ఉంటాం, మేము ఫోన్లు కూడా చేసి అంత మాట్లాడుకోం. మేము పీర్ల పండుగ కూరిపోతే ఆడ కలిస్తే మాట్లాడేవాళ్ళం, లేకపోతే లేదు. ఇప్పుడు లక్ష్మయ్య వెంకటమ్మ చాలా రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ అల్లుడు గాని కూతురు గాని కొద్ది రోజులు నైట్ వచ్చిందంట. నైట్ వచ్చి ఈయన పండుకున్నారంట. రాత్రి వచ్చి పడుకున్నారు. రాత్రి ఇక్కడ ఎక్కడ ఉన్నారంట, ఇక్కడ ఇల్లు మార్చినంట. ఇప్పుడు సామాన్ చదువుకుందామని రాత్రి అన్నం తినేసి ఈయన పండుకున్నారంట. ఏమైనా గొడవలు ఉన్నాయా వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో? ఎప్పుడైనా లొల్లులు పెట్టుకుని లేకపోతే ఇక ఇంటికి మండిపోతే అందరికి చిన్న చిన్న కూడా అందరికి ఉంటాయి మనకు. కానీ వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకుని ఇట్లా పిరికి తానం చేసుకునే వాళ్ళు అయితే కారు. చాలా మంచి వాళ్ళు అండి. ఏమైనా కారణాలు ఆర్థిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి? ఏమన్నా ఏం లేవండి, ఏం లేవు. ఏం చిన్న పాప బాబా ఇప్పుడు చిన్నటువంటి 2 సంవత్సరాల బాబు అంట. బాబు 2 సంవత్సరాల బాబు. మీరు ఏమనుకుంటారు? ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే అది ఏమో గుంత పొంగల్ వేసుకొని తిన్నారంట, దోశ పిండి తిన్నారంట. దాంట్లో గిట ఏమన్నా బలి గిట ఏమన్నా పడితే గిట దాన్ని ఇసం గిట కక్కిందా ఏమన్నా మాకు అనుమానం, అంతేగాని ఇక మాకు తెలియదు కదండి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు దోశ పిండిలో ఏమైనా బల్లి గిట్లా చిన్న బాబు కదా, చిన్న బాబు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉండదు. కొంచెం తినిపెట్టింది గిట ఏమో తెలియదు కదండి మనకు. చిన్న బాబు 2 సంవత్సరాల బాబు దోశ తింటాడు కదా, గుంత పొంగులు దోశలు ఏమో వేసుకొని తిన్నారంట, ఇక అంతే. ఓకే. మీరు అందరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళకు వాళ్ళ కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చింది ఇక్కడికి? ఎంతమంది తెలియదు. మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసు వీళ్ళు? మాకు చిన్నప్పుడు ఆ బాబు మేము అంతా ఒక్క ఆడిన వాళ్ళం, అంతేగాని వాళ్ళు ఎన్ని అయిందో ఇక్కడ వచ్చి మాకు తెలియదు. ఓకే, చూసిపోవడానికి వచ్చారు ఇక్కడ. మేము ఇట్లా అయిందంటే మా తమ్ముడు ఫోన్ చేసి ఊరికి వెళ్ళి ఇట్లా పెద్దలు వచ్చాను, ఇట్లా 5 మంది ఇట్లా చచ్చిపోయినట్టు అక్క, మీకు ఏమైనా ఫోన్లు వచ్చినట్టు రాలేవు అన్న. మా తమ్ముడు ఫోన్ చేసి నేను నా కొడుకు వచ్చిన. సో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ ఏం జరిగిందని చెప్పేసి ఆతృతగా వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే ఇంతకుముందు ఆవిడ చెప్పినటువంటి దోశ పిండి ఏదైతే ఉందో ఇక్కడ కనబడతా ఉంది. దోశకు సంబంధించినటువంటి వేసేటువంటి దోశ మేకింగ్ చేసేటువంటి ఆ పెంకతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ గిన్నె కూడా కనబడతా ఉన్నది. సో దీంట్లో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 5గురు కూడా చనిపోవడానికి ప్రధానంగా ఏమైనా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందా? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, మరొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏమీ లేవు. కానీ మరి ఎందుకు మరి వాళ్ళు చనిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎందుకు ఆ పరిస్థితి ఎదురైపోయింది? ముఖ్యంగా కాకపోయినట్టు వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా పాయిజన్ తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకు వాళ్ళకు జీవితం మీద విరక్తి పుట్టింది, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి అన్నటువంటి దానిపైన ఇప్పటికే పోలీసులు సైతం కూడా వాళ్ళ వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు ఇక్కడే ఉంటారమ్మా? పక్కన నీళ్ళు లేదు సార్, అక్కడ ఉంటుంది. దేనికోసం వచ్చారు ఇక్కడికి ఇప్పుడు మీరు? మా అక్క బావ. మీ అక్క బావ అదే స్కూల్లో పని చేస్తాం కదా సార్. స్కూల్లో ఏం పని చేస్తారమ్మా వాళ్ళు? మేము ఆయమ్మ డ్యూటీ చేస్తాం. అయితే పొద్దున్న డోర్ కొట్టి లేపాను.
ఎవరిని వాళ్ళని వాళ్ళు లేవలేరు. అంతకు మొదలు వీడ పక్కలు ఉన్న వాళ్ళు కొట్టారు, లేవలేరు. నాకు ఆయమ్మ చెప్పి మీ అక్క వాళ్ళు డోర్ తెరుస్తలేరే, టైం అవుతుంది అంటే నేను కొట్టాను. నేను కొట్టినాక ఈ కిటికీలో కొడితే కూడా లేవలేరు. నేను అంతగానే కిరికి గమనియలేదు సార్. నేను కిరికి ఒక గుద్దాను అంతే. నాకు టైం అయిపోతుందని నేను వెళ్ళిపోయి ఆడ వాళ్ళ అక్క అల్లుడు ఉంటే ఆయనకు కాల్ చేశాను, వేరే వాళ్ళతో నంబర్ తీసుకొని. వచ్చినా వాళ్ళు ఇట్లా ఇట్లా లేస్తలేరు, పోయి చూసిరా పో అంటే వాడి వీడికి వచ్చేప్పటికే సార్ నేను 20 సార్లు కాల్ చేశాను. ఎట్లుంది లేచారా అంటే ఇక ఈ పక్కలో అంటే పాప దగ్గర కూడా తీసుకుపోతే పాపకి చేస్తే కూడా అక్క ఏం లేరు నువ్వైతే రా అంటే నేను ఒక్క పాపని అబ్బాయిని ఎక్కించాను బస్లో. ఇంకా ఎక్కేలేను, చేతి బ్యాగ్ పట్టుకున్నప్పటికే చనిపోయారు అత్తమ్మ రా అంటే నేను వచ్చేప్పటికి ఇలా తీసేశారు సార్. ఇంతే ఇక మిగిస్తే వాళ్ళు లోపల ఏం చేసుకున్నారు ఏం లేదో వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో గొడవలు అయినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? వాళ్ళ అంటే భార్య భర్తల మంది ఉంటాయి కదా సార్, చిన్న గొడవలుగా ఏదో ఉంటది పైసా గురించి యాద కానీ వాళ్ళు ఇంత ఎక్కువ గొడవ ఈ గలీలా గొడవగాలే. ఒక ఊర్లో కూడా గొడవ వాడింది గొత్తలేదు, మా బావ గొత్తలే, మా యారలికి గొత్తలేదు. ఏమైనా తాగేటోడా మీ బావ? నెలలో ఒకసారి ఎంత తాగేట ఆయన, అంతగాని రోజేం తాగుతులు అయినా కూడా కాదు. ఏమో అది పెండ్లం చాలరీ పడితే అది 10 తారీఖు 12కు పడితే 100-200 ఇప్పించుకో తాగేటైనా కానీ ఇక రాత్రి ఇక ఏం జరిగిందో ఏం లేదో వాళ్ళకే కొత్త. ఫుడ్లు ఏమైందో తెలియదు. అదేమో ఇప్పుడు వాళ్ళ కూతురు కవిత గానీ వాళ్ళ అల్లుడైనటువంటి అనిల్ గానీ సో ఎన్ని రోజులు అవుతా ఉంది ఈ రూమ్ లోకి వచ్చి? వాళ్ళు 10 రోజులు అంటే సార్, 10 రోజులు అంటే 5 రోజులు అక్కడనే వాళ్ళ అక్క దగ్గరనే ఉన్నారు. రాత్రి వచ్చారంట ఈడికి అంతే. ఇక రాత్రి వచ్చి అదేమో దోశ ఏమేమో వేసుకొని తిన్నారంట. మళ్ళీ ఫుడ్డుల ప్రాబ్లమ్ ఇక వాళ్ళే ఏం చేసుకున్నారు సార్, మాకు అంతగానం తెలియదు. ఇక ఇప్పుడు ఎప్పుడైనా అంటే మీతో పాటే ఆమె ఉండేది కదా, వాళ్ళ భార్య కూడా మీతో పాటే పనిచేసేది కాబట్టి కూడా బాగానే ఉన్నాం మేము, మంచిగానే మాట్లాడాం, మంచిగా ఇది చేసుకొని క్లోజ్ గానే మాట్లాడాం. ఇట్లా చచ్చిపోయేటంత పొజిషన్ లో కూడా ఆమె మాట్లాడలేదు సార్ అసలు. చెప్పింది మీతో అంటే కుటుంబాల కలహాలు కావచ్చు, అప్పులు సార్ పిరికి సారికి నేనే చచ్చిపోతా అంటే నాకే ధైర్యం చెప్పేటవాడు ఆమె ఇట్లా అయిందంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు అసలు. కానీ ఇక మరి ఏమో సార్ అంత దేవునికి ఎరక వాళ్ళకి ఎరక. చిన్న బాబును కూడా చంపేంతగా, చిన్న బాబు కూడా ఆయన కూడా విషయం పెట్టేంతగా కోపాలు ఏం లేవు కదా సార్. వాళ్ళ ఫుడ్డులనే ప్రాబ్లము, అది ఏం చేసుకున్నారు లోపల మనకు తెలియదు కదా సార్. ఇక బయటికి వెళ్ళి ఇప్పుడు గొడవ అది డోర్ లాకు లోపలికి వెళ్ళి లేకుంటే ఎవరో ఒకరు ఏదైనా ఇది చేశారు అనేటన్నా డౌట్ ఉంటది. వాళ్ళే పెట్టుకున్నారు కదా సార్. ఇప్పుడు అందరు ఇంటి ఓనర్ వచ్చి తెరిచినంతోడి ఎవరికి ఇది కాలేదు. అప్పటికి ఇంటి ఓనర్ వచ్చినాక వేసారంట. మీరు ప్రతిరోజు కూడా వాళ్ళని లేపుతారు కదా మీరు, అంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేచేది, ఈ రోజు ఎన్ని గంటలకు లేకలేదు? వాళ్ళు రోజు 5 గంటలకి మా బావ లేచేటోడు అంట సార్. లేస్తాడు, లేచి చెత్త బాడేసి వచ్చేటోడు అంతా చేసేటోడు. ఒక్కొక్కసారి నేను అక్కడ ఉంటా, నేను లేవకుంటే కూడా నాకు వచ్చి లేవు అమ్మ ఇంకా టైం అవుతుంది అని లేపేవాడు అప్పుడు. కానీ ఇక నేను వచ్చి రోజు వస్తే కూడా అక్కడనే లేవాడని వాళ్ళే రెడీ అయ్యి వచ్చేవాళ్ళు ఇద్దరు. కానీ మరి ఈ రోజు రాలేరు కదా అని కొట్టాము అంతే. గాని ఇక వాళ్ళు లోపటి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ కనుక వాడిని తీసుకొచ్చుకున్నటువంటి తినుబండ్రాలో లేకపోతే ఇంట్లో వేసుకున్నటువంటి దోశలలో ఇంకేమైనా ఉంటే ఉండొచ్చేమో. కానీ ఆడ ఉన్నటువంటిది 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సంబంధించిన ఒక బాబు ఉన్నాడు కాబట్టి తినేటువంటి పరిస్థితి కూడా ఉండదు కదా. సో ఆయన తినేటువంటి చిన్న బాబు కాబట్టి మనం దోశలో లేకపోతే ఇంకా మీద తాగుతాడు కదా సార్. అది ఏమో మనకు అది తెలియదు కదా అంతగానం. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, తల్లి పాలు తాగితే ఏమైతుందని మనకి ఏం గుర్తవుతుంది. ఆ దాంట్లో ఏమైందో సార్ మాకు తెలియదు అంతగానం. ఇంతే ఇక మేము చూసిందే గింతే సార్. ఆ డోర్ ఒకటే కొట్టినాము, మా డ్యూటీకి మేము పోయినాం. నాకు 7:30కు చనిపోయారు అని చెప్పారు. మళ్ళీ నేను రిటర్న్ వచ్చాను, ఆల్విన్ సిగ్నల్కి వెళ్ళి వచ్చేసాను. నా ఆటో డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాను. ఇంతే సార్. ఇక మీరు మాట్లాడతారా అంటే ఇక్కడే కదా, పక్కనే కదా మీది ఇల్లు. ఎప్పుడు డోర్ లేకపోదాకా మాకు తెలియదు. అవునా? అంటే రాత్రి ఏమైనా మీతో మాట్లాడిన వాళ్ళు? మాట్లాడలేదు. ఎట్లా ఉండేటోళ్ళం? ఏమైనా గొడవలు అయ్యేది వాళ్ళకి? ఎప్పుడు గొడవ చేయలేరు, మంచిగా ఉండేవాళ్ళు. మంచిగా ఉండేది. రాత్రి కూడా ఏమైనా చిన్న పిల్లలు బయటకు వచ్చి ఆడుకున్నారా? ఆడుకోలేరు, ఏం లేవు. అంటే రాత్రి నుంచి అయితే ఏం గొడవలు అయితే లేవు. ఏం లేవు. వాళ్ళు ఎన్ని రోజులు అవుతుందమ్మా, అల్లుడు గాని బిడ్డ గాని ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? వాళ్ళు వస్తారు పోతారు, ఎక్కడ ఉంటాడో తెలియదు మాకు. వాళ్ళిద్దరు ఏమన్నా కొడుకు అల్లుడు గాని కూతురు గాని ఏమైనా గొడవ పెట్టుకున్నటువంటి ఏం లేవు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? వేరే వాళ్ళు ఇవి వచ్చి 6 గంటలకు వచ్చి వాళ్ళు డోర్ కొడితే తెలుసు మాకు. అప్పటిదాకా తెలియదు. అప్పటి వరకు తెలియదు. ఆమె డోర్ కొట్టినప్పుడే ఆమె చూసినాం, మేము లోపల పోయినాం. వాళ్ళు పనికి పోతారు, మేము ఎక్కడ పోము, ఇంట్లోనే ఉంటాము. మేము జల్దీ లేవాము. అది ఆమె వచ్చి డోర్ కొడుతుంది, వాళ్ళు జల్దీనే లేస్తారు. ఎందుకు లేవలేరు, ఆమె డోర్ వచ్చి కొడుతుంది అని లేచి చూసేటలాగా ఆమె పోయింది. వాళ్ళ అల్లుడు బిడ్డ వచ్చి తర్వాత డోర్ కొట్టి తీసిరు అంతే. ఏమైనా చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఈడ ఏబులతో ఒక మాట అనుకోలేరు ఎప్పుడు కూడా. మంచోళ్ళు. అది ఎట్లా జరిగిందో దేవునికే తెలుసు. అది
సో ఇదంతా కూడా జస్ట్ ఈ రూమ్ కి పక్కన ఉన్నటువంటి రూములకి అంటు పెట్టుకుని, అంటే ఇంట్లో ఈ రూమ్ లో గనుక గొడవ అయినట్టయితే ఆ పక్క రూమ్ లోకి వినపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇండివిజువల్ గా ఏం లేదు, ఇదంతా కూడా రేకుల షెడ్డుకు సంబంధించినటువంటి ఇల్లే అంతా కూడా. అంటే ఒకే సంబంధించినటువంటి ఇంట్లో దాదాపుగా 4-5 సంబంధించినటువంటి ఫ్యామిలీలు కూడా ఇక్కడే నివసిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. చూసుకోవచ్చు, చిన్న చిన్న సంబంధించినటువంటి ఆ లేబర్ పనులు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా 4,000-3,000కు సంబంధించినటువంటి రూములనే ఉంటా ఉంటారు. సో లక్ష్మయ్య గానీ, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మయ్య భార్య సంబంధించినటువంటి వెంకటమ్మ గానీ, మరొక పక్కన కవిత, అలాగే అనిల్. సో వీళ్ళందరూ కూడా లక్ష్మయ్య 60 సంవత్సరాలు, భార్య వెంకటమ్మ కూడా 55 సంవత్సరాలతో పాటు అనిల్ 40 సంవత్సరాలు, 38 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళ కూతురుతో పాటు 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు సైతం కూడా ఒక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం. సో నిన్న జరిగినటువంటి మరి రాత్రిలో ఏం జరిగింది అనేది ఎవరికి కూడా తెలియదు. రాత్రిలో ఏం జరిగింది అనేది తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎట్లాంటి గొడవలు వీళ్ళ కుటుంబంలో ఎక్కడ కూడా లేవు. మరొక పక్కన ఆర్థిక పరమైనటువంటి కష్టాలు సైతం కూడా ఎక్కడ లేవు. కానీ మరి ఏమైనా విషం కలుపుకొని వాళ్ళు ఫుడ్ లో తీసుకొని చనిపోయేటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా లేరు. కానీ ఏమై ఉంటుందన్నటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే ఇప్పటికి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికే పోలీసులు సైతం కూడా ఈ ఇంటి దగ్గరికి వచ్చి అనేక రకాలైనటువంటి, అంటే ఇంట్లో సంబంధించినటువంటి ఏమైనా వాళ్ళు వామిటింగ్ ఏమైనా చేసుకోవడం జరిగిందా, ఇంట్లో ఉన్నటువంటి సిరప్స్ తో పాటు మెడిసిన్స్ సైతం కూడా ఇప్పటికే వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంట్లో ప్రతి ఒక్క క్రూను సైతం కూడా వాళ్ళు గుర్తించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయినారు. ఏం జరిగింది అన్నటువంటి దానిపైన పోలీసులు ఇంకా ఆధారాలు సేకరించేటువంటి పనిలో అయితే నిమగ్నం అయిపోయినారు. ఒక పక్కన వాళ్ళు రాత్రి తిన్నటువంటి ఫుడ్, మిగిలిపోయినటువంటి ఫుడ్ ను సైతం కూడా పోలీసులు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. అలాగే 2 సంబంధించినటువంటి అంశాలు, అంటే సిరప్ తాగేటువంటి ఆ బాబుకి మరి ముందుగానే వాళ్ళు ఏమైనా విషం ఇచ్చి దాని తర్వాత వీళ్ళు మిగతా 4 ఏమైనా చనిపోయి ఉంటారా, లేకపోయినట్టయితే అందరూ మూకుమ్మడిగా చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది అన్నటువంటి దానిపైన అనేక రకాలైనటువంటి అనుమానాలు అయితే తావిస్తా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడికి స్థానికులు సైతం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని సైతం కూడా మరోసారి గుర్తు చేసుకున్నటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాత్రి జరిగినటువంటి ఏదైతే ఈ ఫుడ్ ఏదైతే తిన్నారో వాళ్ళు, ఇక్కడ సంబంధించినటువంటి ప్లేట్స్ కూడా కనబడతా ఉన్నాయి. దోశలకు సంబంధించినటువంటి ఆ పాత్రలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా దీంట్లో, అంటే రాత్రి మిగిలిపోయినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ను కూడా ఇప్పటికే పోలీసులు సైతం కూడా తీసుకువెళ్ళినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇదే ఇంట్లో, అంటే ఒకటే రూము లోపల ఇప్పటికే అంటే ఒకటే రూమ్ లో భార్య భర్తలు మాత్రమే ఉండేది. సో వెంకటమ్మతో పాటు అక్కడ కుటుంబ పెద్ద ఇద్దరు మాత్రమే ఉండేది. కానీ అల్లుడు అలాగే కూతురు వీళ్ళిద్దరు, అనిల్ అండ్ కవిత, వీళ్ళిద్దరు కూడా అప్పుడప్పుడు వచ్చేటోళ్ళు అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అక్కడికి ఇక్కడే అల్లుడికి అలాగే మరో పక్కన కూతురికి పని ఇక్కడే దగ్గరలో చూసినట్టుగా తెలుస్తా ఉన్నది. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉండేది. ఎక్కడ కూడా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎందుకు చనిపోయి ఉంటారు అన్నటువంటి అనుమానం పెద్ద ఎత్తున వినపడతా ఉన్నది. వాళ్ళని ఇంకెవరైనా, ఇంకా శత్రువులు ఇంకెవరైనా రాత్రులు ఏమైనా వాళ్ళు తినేటువంటి ఆహారంలో ఇంకేమైనా కలిపి ఉంటారన్నటువంటి అనుమానం కూడా ఒక పక్కన వ్యక్తం అవుతా ఉన్నది. మరి 5గురిని పూర్తి స్థాయిలో కుటుంబాన్ని అంతం చేసేటువంటి పగలు కానీ ప్రతీకారాలు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి లేవన్నట్టుగానే తెలుస్తా ఉంది. చూడొచ్చు, ఇప్పటికే ఈ సంబంధించినటువంటి డోర్ ఏదైతే ఉందో ఈ కిటికీని సైతం కూడా ఉదయమే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా లేబర్ పనికి మేస్త్రి పనికి వెళ్ళేటువంటి వీళ్ళు. సో వీళ్ళని లేపేందుకు ఇంకా సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లేబర్ పని చేసేటువంటి వాళ్ళు లేపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళు లేవకపోవడం, దాని తర్వాత ఈ సంబంధించిన కిటికీలను సైతం కూడా గుద్ది తీసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి కూడా వాళ్ళు నిద్రలో ఉండొచ్చేమో, వాళ్ళ హెల్త్ బాగలేదు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ డోర్ను సైతం కూడా గుద్దేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా వాళ్ళు డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల సంబంధించినటువంటి వాళ్ళకి అనుమానం రావడం, లోపల ఒకసారి ఈ డోర్ను కూడా పగలొట్టేటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత వాళ్ళు చనిపోయినని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణకు రావడం జరిగింది. దాని తర్వాత పోలీసులకు సమాచారం అందించినటువంటి దాని తర్వాత వీళ్ళ ఉన్నటువంటి 5 డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో 5 డెడ్ బాడీస్ అయితే కూడా వాళ్ళు బయట వేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఒకవేళ కనుక ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా ఒకవేళ కనుక ఏమైనా ఇంకా ఆధారాలు మీరు ఇక్కడేనా మీది ఇదన్నా ఇల్లు? సో ఏంటిదన్నా ఏం జరిగి ఉంటుంది? మీరు రాత్రి ఏ టైం వరకు మీరు వాళ్ళతో మాట్లాడి? మేమేం మాట్లాడాలి, నైట్ మేము వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ పడుకొని ఉన్నారు. 9 అయింది. నేను లేట్ అయ్యి వస్తాను. లేట్ అయ్యి వస్తే మేము కూడా ఇంట్లో 9-9:30 అయింది, వచ్చి తిన్నాం, పడుకున్నాం. వాళ్ళు కూడా పడుకున్నారు. ఆ తర్వాత తిని పడుకున్న తర్వాత వాళ్ళకి ఏమైంది అనే విషయం కూడా మాకు తెలియదు. ఇంకా ఎట్లా ఉండేటోళ్ళు ఈ ఫ్యామిలీ అంతా కూడా? అంటే మంచిగా ఉండేదా లేకపోతే గొడవలు అయ్యేదా? లేకపోతే చిన్న చిన్న గొడవలు అంటే ఏదో చిన్న చిన్న పనుల గురించి గొడవ ఎవరైనా పడతారు ఇంట్లో, కానీ ఇంత పెద్దగా అవుతుందని కూడా ఎవరికి తెలియదు. అసలు ఎందుకు గొడవ అయిందో కూడా తెలియదు. కానీ ఎలా చనిపోయారని కూడా ఇంకా డౌటే ఉంది మాకు కూడా.
ఇక అది పోస్ట్ మార్టం చేస్తారా చేయరా ఎంతవరకు నిజం లేదని మాకు కూడా తెలియదు. ఇంకా సరే, చిన్న చిన్న గొడవలు కామనే కానీ చనిపోయేంత అందరూ మూకుమ్మడిగా కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకున్నంత పెద్దగా గొడవలైనటువంటి సందర్భం కానీ ఎప్పుడు కూడా అదైతే అస్సలు కనిపించలేదు. అంత పెద్ద గొడవ అయినట్టు అసలు కనిపించలేదు. ఇక్కడ అలాంటి సౌండ్ కూడా లేదు గొడవ పడినట్టుగా. ప్రశాంతంగానే ఉంది. ఇంత చిన్న చిన్న గొడవలు అంటే నార్మల్ గొడవ పట్టుకుంటా కానీ అట్లా చనిపోయేంత గొడవ పట్టుకోమని నేను చూడలేదు ఇప్పటి వరకు. సో బిడ్డ గాని అల్లుడు గాని వీళ్ళిద్దరు ఎప్పటికీ రెగ్యులర్ గా వచ్చేదా లేకపోతుంటే ఈ మధ్యలో వస్తూ ఉంటారు పోతా ఉంటారు. 2 నెలల ముందు వాళ్ళు వేరే లంగరావు సైడ్ వచ్చిర్రు. ఇక్కడనే చూసుకొని ఉందామని చెప్పేసి ఇక్కడనే వచ్చిర్రు. 4 days ఇక్కడ ఉన్నారు. ఇంకో రూమ్ దొరికింది వాళ్ళకి. వాళ్ళు సపరేట్ అవుతాము వీళ్ళు సపరేట్ ఉంటారు కదా అని అలా వేరే రూమ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. అల్లుడు ఏమైనా గొడవ పెట్టేటువంటి పరిస్థితి ఎప్పుడైనా కనపడ్డది? ఇక్కడ వాళ్ళతోనే గొడవడి వచ్చిండు ఇక్కడ చేసుకొని తిందామని. కానీ ఆయన ఇళ్ళతో గొడవడం వీళ్ళే ఆయనకి ఇంకా ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు ఒక రూమ్ చూసి పెట్టి అనేలాగా ఉన్నారు. అంతే. ఇక వాళ్ళు ఎలా చనిపోయిన అన్నది అదే డౌట్ కడుతుంది. కానీ ఉదయం ఎన్ని గంటల వరకు మీకు తెలిసింది? అంటే వేరే వాళ్ళు వచ్చి లేపేంత వరకు మీకు తెలియలేదు లేకపోతే మీరే ఏమైనా చూసారు? ఇంకా లేవట్లేదు కదా? మేమే లేట్ అయి లేచినాం 7 అట్లా. అయితే వేరే వాళ్ళు 6 గంటలకు అట్లా డోర్ కొట్టిరంట, లేవలేదు. మళ్ళీ వాళ్ళు స్కూల్ బస్ పోయి 7:30 8 గంటల వరకు వచ్చిర్రు. మళ్ళీ డోర్ కొట్టారు ఇంకా తీయాలి. అట్లా డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా లేచినాం. లేచేసరికి ఇక డోర్ తీస్తలేరు కదా దొబ్బిరు బాగా గట్టిగా. ఆ డోర్ గట్టిగా దొబ్బేసేసరికి ఇక 7 వాళ్ళు అట్లనే పడుకునే ఉన్నారు కాబట్టి అందరిని ఒకరిని బయట. ఇప్పుడు గాలి కూడా ఆడదు కదా, ఒక వెంటిలేషన్ కిటికీ కూడా లేదు దీనికి. ఇది కూడా క్లోజ్ చేసారు. సో అయితే అందరిని ఒక్కొక్క తీసుకొని వచ్చి బయట పడుకోబెట్టారు. ఇక అప్పటికైనా కూడా ఒక్కరి దాకా కూడా శ్వాస ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు. ఇక తర్వాత మన పోలీసు వాళ్ళు వచ్చి అంతా చెక్ చేస్తున్నారు, అయిపోయింది. అప్పటికే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ప్రాబ్లం ఏందన్నది మాకు చెప్పలేరు, వాళ్ళకే తెలవాలి. అదేందని చనిపోయిన వాళ్ళకే తెలియాలి. ఎవరు చిన్న బాబు కూడా పాపం 2 సంవత్సరాలకు సంబంధించిన బాబు 2 years ఉన్నాడు. బాబు కూడా చనిపోయినట్టే ఉన్నాడు. వీళ్ళంతా కూడా కర్ణాటక సంబంధించి వీళ్ళందరూ కర్ణాటక. ఏం పని చేసేటోళ్ళు వీళ్ళంతా? వీళ్ళ మేస్త్రి పని చేస్తారు. వాళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. కుటుంబంలో ఎప్పుడైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకపోతే బాగా పెద్దగా ఇబ్బంది అయ్యి గొడవలు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు? అప్పుడు అంతా ఏం లేదు సార్. ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఏం జరిగి ఉండొచ్చు అన్నట్టు? నాకు కూడా ఇంకా ఇప్పటికైతే కూడా డౌట్ ఉంది సార్, ఏమనేది కూడా ఇప్పటికి కూడా తెలియదు. చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో గొడవలు లేకపోతే పెద్ద పెద్ద పంచాయతీ? పొద్దున ఆ మంజీరా వాటర్ ఇక్కడ వస్తే ఈయన పొద్దున్న 3-4 గంటలకు లేచి అందరికి చెప్తాడు. అందరికి అంత మంచిగా ఉంటాడు అతని. మాతో సహా అందరికి లేపుతాడు, అందరికి నీళ్ళు పట్టుకోమంటాడు. అసలు గొడవ అనేది లేదు, ఎవరితో గొడవ కూడా పడరు వాళ్ళ ఫ్యామిలీ అనేటోళ్ళు. సో వీళ్ళంతా కూడా చుట్టుపక్కల సంబంధించినటువంటి ఆ వ్యక్తులు సైతం కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఈ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, కానీ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పటికి కూడా మాకు అంతు చిక్కడం లేదు. సో మంచి కుటుంబం, వాళ్ళకు ఎలాంటి పెద్దగా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి లేదు. చిన్న బాబు అలాగే చిన్న కుటుంబం అందరూ కూడా బాగానే ఉండేటోడు, ఉదయం లేచేటోడు, చుట్టుపక్కలతో కూడా మంచి సంబంధాలు మెరుగుపరుచుకున్నటువంటి వ్యక్తే. కానీ ఎవరితోటైనా ఇంకేమైనా పగలు ఉన్నట్టయితే ఉంటే ఎవరైనా ఆహారంలో విష పదార్థాలు పెట్టినటువంటి ఒక అనుమానం ఉండేది. కానీ ఎవరితో పాటు కూడా ఆయనకు పెద్దగా శత్రుత్వం లేదు, మంచివాడన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. సో మిగతా సంబంధించినటువంటి అంటే వీళ్ళతో అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరోసారి గుర్తు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అన్నటువంటి దానిపైన ఇంకా పోలీసులకు కూడా క్లారిటీ లేదు. పోస్ట్ మార్టంకి శవాలు వెళ్ళినాయి. ఇంకా పోస్ట్ మార్టం తర్వాత అసలైనటువంటి డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో విషయం కలిసిందే ఏందనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఏంటిదన్న మీరేమైతారని? మేమేం కావండి, ఇక్కడ ఇలా జరిగిందంటే వచ్చాము. ఏం జరిగిందని చెప్పేసి చనిపోయారు అంటే ఏం జరిగిందని లోపల జరిగింది కదా సార్, బయట అంటే ఎవరికైనా తెలుస్తుంది, లోపల ఏం జరిగింది. ఒకటే కుటుంబంలో 5 చనిపోవడం, ఇంకా వేరే బాబు కూడా వాళ్ళు ఎవరితో గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా. ఎక్కడ ఉంటారు మీరు? మేము బాచిపల్లిలో ఉంటాం. వీళ్ళతో ఏమన్నా అంటే జస్ట్ ఏమన్నా అటాచ్మెంట్ ఏమన్నా? మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం అందరితో. మేము ఆటో డ్రైవర్స్ కదా, వాళ్ళ బాబు కూడా ఆటో తోలుతాడు. అటు లేడు, యాక్చువల్గా ఊరు వెళ్ళాడు. 18వ తారీఖు వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉందంటే బయలుదేరాడు. ఆల్రెడీ వస్తున్నాడు విజయవాడ నుంచి. ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాను. కుటుంబంలో కూడా పెద్దగా గొడవలు కూడా ఏమి లేవు. గొడవ లేదు, అది మాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది అన్నది మేమే తెలుసుకోవాలని మేము అదే ప్రయత్నిస్తున్నాము. ఏం తెలవట్లేదు మాకు కూడా, మేము అదే బాధపడుతున్నాం పొద్దున్న నుంచి. ఇట్లా కుటుంబం మొత్తం చనిపోయింది కదా, అసలు ఎందుకు ఎలా జరిగింది అన్నది క్లారిటీ లేదు.
సో వాళ్ళ కొడుకు కూడా మీకు మిత్రుడు, మీ తోటి ఆటో డ్రైవర్. ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీలో ఇట్లాంటి లొల్లులు అవుతున్నాయి, ఎప్పుడైనా చెప్పేది? చెప్పదు ఇది. ఎక్కువ వాళ్ళ కొడుకే టచ్, మనకు వాళ్ళ అంత టచ్ లేదు. మనం కొడుకు లేడండి, పెళ్లికి వెళ్ళాడు. బయలుదేరాడు, ఆల్రెడీ ఫోన్ చేసాము కానీ చనిపోయిందని చెప్పలేము ఇంకా ఆడికి. బాగోలేదు ఇట్లా అని చెప్పాము. అన్న విజయవాడ దాటినా వస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి వాళ్ళ బావగారు, ఇప్పుడు అనిల్ అయితే ఉన్నది, వాళ్ళ అక్క కవిత, వాళ్ళతో ఏమైనా ఈ కుటుంబానికి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదండి, ఏం లేవండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అనిల్ కూడా మంచివాడు, ఏదైనా పని చేసుకుని బతాను. మొన్న నన్ను అడిగింది ఆటో ఏదైనా కిరాకి ఇప్పి అన్న తోలుకుంటా అన్నాడు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆటోలు గిరాకీ లేవు అని, ఏదైనా కూలి పని చేసుకోని కూడా చెప్పినా నేను. సరే అన్న ఏదో ఒకటి చేసుకుంటా అన్నాడు. కానీ ఇంతలోపు ఇది జరిగింది, ఏం జరిగింది అన్నది మాకు అర్థమైతలేదు. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కుటుంబంతో అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా పాపం వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు. సో ఆ కుటుంబానికి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మరోసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి ఉన్నటువంటి అనుమానాలు సైతం కూడా ఇంకెక్కడ కూడా నివృత్తి కాలేదు. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతనే అసలైనటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2-3 రకాలుగా ఆ యాంగిల్ ఒకసారి ఆలోచించినట్లయితే చిన్న బాబు ఉన్నాడు. చిన్న బాబుకి కేవలం 1-2 సంవత్సరాలు ఉన్నటువంటి బాబే. ఒకవేళ కనుక వాళ్ళు చేసుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి దోశలు లేకపోతే ఇంకా అది తినేటువంటి ఏజ్ కూడా కాదు కాబట్టి సో ఆయన కూడా చనిపోవడం ఇది ఇంకొక రకమైనటువంటి అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళంతటా వాళ్ళే విషయం తీసుకున్నారంటే అంత పెద్దగా ఉన్నటువంటి గొడవలు కూడా ఏమి లేవు. మరి చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళతో ఏమైనా శత్రుత్వం ఉందా అని చెప్పేసి అంటే అది కూడా కాదు. సో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతనే అనేక రకాల యాంగిల్స్ లో పోలీసులు సైతం కూడా విచారణని వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఆ సంబంధించినటువంటి డెడ్ బాడీస్ సైతం కూడా పోస్ట్ మార్టం కి పంపించడం జరిగింది. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం తర్వాత ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఉంటుంది, పోలీసులు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి క్లూస్ దొరకబట్టడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు ఒక రకంగా ఒక రకమైనటువంటి ఒక వార్త అయితే ప్రచారం అవుతా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంట్లో వామిటింగ్ చేసుకున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తా ఉన్నది. సో ఆ వామిటింగ్ చేసుకోవడానికి ప్రధానంగా ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్ పాయిజన్ తోటి వాళ్ళు ఏమైనా వామిటింగ్ ఏమైనా చేసుకున్నారా, వామిటింగ్ సంబంధించినటువంటి వాటిని ఆ క్లూస్ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే టాబ్లెట్స్ కానీ మిగతా సంబంధించినటువంటి సిరప్స్ తో పాటు వివిధ రకాలైనటువంటి ఇంట్లో యూజ్ చేస్తున్నటువంటి మెడిసిన్స్ సైతం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇంట్లో వ్యక్తులు వాడుతున్నటువంటి ఫోన్లను సైతం కూడా పోలీసులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. వాళ్ళు లాస్ట్ టైం ఎవరితో మాట్లాడడం జరిగింది అన్నటువంటి దాన్ని సంబంధించినటువంటి వివరాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ ఆ సంబంధించినటువంటి చిన్న ఇరుకైనటువంటి గదే ఆ రేకులకు సంబంధించినటువంటి షెడ్డే కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా చిన్న గల్లీ, వాళ్ళంతా కూడా లేబర్ పనులే చేస్తా ఉన్నారు అన్నటువంటిది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఏమైతారమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మాది అల్లదుర్గం. మీరేం పని చేస్తారు? బిల్డింగ్ లో ఉంటాం. బిల్డింగ్ లో ఉంటారు. ఇప్పుడు వచ్చిన నేను. అవునా, మీరు తెలుసా నీకు? మాకు తెలియదు, నేను కొత్త నిన్న వచ్చిన. మా కొడుకు తనకి వచ్చినాడు. ఎట్లా పాపం ఒకటే కుటుంబంలో 5 చనిపోవడం ఎట్లా? అదే పాపము మాకే ఏడ్చి గడవదిల్ల పడ్డ పాపం. మీ గల్లి లేము మేము. బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళ ఇక్కడ కూడా కాదు, వాళ్ళు కర్ణాటకనంట. వాళ్ళు ఇన్న కదా వాళ్ళు చెప్పాం కదా. కానీ చిన్న పాప, వాళ్ళు అల్లుడు బిడ్డనంట, వాళ్ళు తల్లి తండ్రి అంట. ఇంక ఇప్పుడే వచ్చిన సార్, ఇప్పుడు వచ్చి వాళ్ళని తీసుకుపోయేటప్పుడు వచ్చిన. అప్పుడు అది చూసి ఏడ్చిన పాపం. సో ఇది మొత్తానికి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఏదైతే ఈ కుటుంబం ఉన్నదో ఈ కుటుంబం ఇక మొత్తానికి వాళ్ళు చనిపోవడం ఒకటే కుటుంబంలో ఈ విధమైనటువంటి ఒక దారుణానికి ఏ విధమైనటువంటి కారణాలను ఇప్పటికి కూడా ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. సో ఒక పక్కన ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా కొంత ఏదైనా కొన ఊపిరితో ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గడియ తీసుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కనీసం అటువంటిది కూడా ఏది లేదు. ఇంట్లో ఎలాగైతే పడుకున్నారో అలాగనే చనిపోయారు. ఉన్నటువంటి కేవలం చిన్న బెడ్ మాత్రమే ఉంది. సో చిన్న బెడ్ మాత్రమే, 2-3 మాత్రమే పడుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా మిగతా సంబంధించిన 2-3 కిందనే పడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా జరిగినటువంటి ఈ తరుణంలో ఎందుకు ఒక పక్కన వాళ్ళంతట వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయమైనా ఏంటిదన్నటువంటి వివరాలు కూడా ఇంకా స్థానికులు కూడా ఇంకా పాపం వాళ్ళందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. మీది ఇదేనమ్మా ఇల్లు? మీది ఇదేనా? వాళ్ళ కూతురు. లింగంపల్లిలో. మీరు ఎన్న కూతురు? మీరు ఆడు కూతురు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అక్కగారా, మీ అక్క, మీ బావగారు, సో వాళ్ళతో ఏమైనా ఇంకా గొడవలు ఉన్నాయా? మీ
అమ్మ నాన్నకి ఏమైనా? అలాంటివి ఏం లేవు. అలాంటివి ఏం లేదు. రూమ్ రెంట్ తీసుకున్నారంట, అక్కడ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చారంట. లేదా అత్తమ్మ రేపు మార్నింగ్ వెళ్తాము, ఈ రోజు ఇక్కడే పడుకుంటాము, బాబా అక్కడ ఒక్కడ ఎందుకు, మేము అందరం ఇక్కడ పడుకుంటామని. సరే పడుకోండి అమ్మ అని అమ్మ చెప్పిందంట. అందరు పడుకున్నారంట. పడుకొని ఇంక మార్నింగ్ వేసేలోపు ఇలా. ఏంటిదమ్మా ఏమన్నా కుటుంబంలో అంటే మీ అమ్మకు మీ నాన్నకి ఏమైనా గొడవలు ఉండేదా, లేకపోతే మీ బావ గారికి మీ నాన్నకి ఏమైనా గొడవలు ఉండేదా? అవి నార్మల్ గా ఉన్నాయి అంతే. నార్మల్ గా అందరి ఇంట్లో ఉండేవా, చనిపోయి అంత పెద్ద గొడవలు అయితే అస్సలు ఏం లేవు. చనిపోయేంత గొడవలు ఏం లేవు. సో అప్పులు గిట్ల ఏమైనా ఇక తీర్చలేమన్నటువంటి ఆ బాధ ఏమైనా ఉందా వాళ్ళకి? అలాంటిది ఏమో ఊర్లో వాళ్ళే కదా, ఇంకా తెలుసు అమ్మ నాన్న గురించి తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం అడగలేదు. వాళ్ళు ఉన్నప్పుడే ఇస్తారు. సో ఆ బాబు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆ బాబమ్మ? 12. సో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వాళ్ళ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరో సంబంధించినటువంటి కూతురు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. పాపం ఏడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అసలు ఏం జరిగిందో అర్థం కానటువంటి స్థితిలో ఉంది. వాళ్ళ కూతురే స్వయంగా చెప్తా ఉన్నది. ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు ఏమి లేవు, మరొక పక్కన ఎవరితో కూడా పెద్దగా గొడవలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా మాకు అంతుపట్టడం లేదు ఏ విధంగా చనిపోయారన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కూడా తెలియదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్ తర్వాత ఏ విధమైనటువంటి అంశాలను పోలీసులు నిర్ధారిస్తారు, ఏ విధమైనటువంటి క్లూస్ను సేకరించారు. సో దాని తర్వాత ఏం జరిగింది అన్నటువంటి వివరాలను కూడా పోలీసులు మరి అతి త్వరలో ఈ తొందరగా ఈ సంబంధించినటువంటి కేసుకు సంబంధించింది ఈ సంబంధించినటువంటి ఈ మరణాలకు కారణం ఏందన్నటువంటి దానిపైన మరి కాసేపట్లో పోలీసులు సైతం కూడా తేల్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు సైతం కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడికి వచ్చి అయితే మాత్రం వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క అనుమానాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు చూసిండ్రు, వాళ్ళతోటి ఉన్నటువంటి వీళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ ఏంది, వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా గొడవలు ఉన్నాయా అన్నటువంటి అంశాలను సైతం కూడా పోలీసులు కులంకుషంగా పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక క్లూను కూడా వదలకుండా పోలీసులు అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 5 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గానే మారిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా వాళ్ళు ఇప్పటికీ క్లూస్ను కూడా సేకరిస్తూ ఉన్నారు. అసలు ఫుడ్ పాయిజన్ చనిపోయినా లేకపోతే ఫుడ్లో వాళ్ళు ఏమైనా కలుపుకొని ఏమైనా చనిపోవడంలా లేకపోయినట్టయితే ఇంకా వేరే వాళ్ళు ఇంకేమైనా వీళ్ళ పైన ఇంకా ఏమైనా విషప్రయోగం ఏమైనా చేశారన్నటువంటి దానిపైన సైతం కూడా పోలీసులు వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి సైతం కూడా ఈ బాడీస్ సైతం కూడా పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతనే పూర్తి వివరాలు కూడా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది.